హాయ్ ఫ్రెండ్స్. సో మరి మనం ఆలయాల రహస్యాల గురించి అయితే మనం వీడియోస్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో మరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం యొక్క ఒక ప్రధానమైనటువంటి ఆలయం గురించి ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే సో మరి హిరణ్యకశిపుణ్ణి చంపి సో మరి ఆ యొక్క లక్ష్మీ నరసింహ అవతారం అనేది ఎంతో ఒక గొప్ప శక్తి అవతారంగా మనందరం చూస్తూ ఉంటాం కదా. మరి అటువంటి గొప్ప ఆలయాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో భాగంగా ఈరోజు మనం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గురించి అయితే తెలుసుకుందాం. ఒక గొప్ప క్షేత్రంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి యాదగిరి గుట్టగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనేది ఎంతో విశేషత కలిగి ఉందన్నమాట. సో మరి ఈ ఆలయం అనేది చాలా పేరు ప్రఖ్యాతలుగాంచింది, అలాగే ఎంతో చరిత్ర అయితే కలిగి ఉంది. ఈ ఆలయాన్ని గనక మనందరం కూడా దర్శించుకోగలిగితే గనక ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగి సో లక్ష్మీ నరసింహస్వామిగా మరి లక్ష్మీ అమ్మవారిని మరి ఈయన తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి ఒక గొప్ప మూర్తిగా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా అయితే పిలువబడుతూ ఉన్నాడు. సో మరి ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఎవరైనా కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మా వీడియోని లైక్ చేయండి. మీరు చేసేటువంటి ఒక చిన్న లైకే మీకు కావచ్చు, కానీ అది మనకి ఎంతో మోటివేట్ అవుతాం మీ ఇచ్చే ఆ లైక్ వల్ల. సో మరి మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. సో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గురించిన విశేషాలు తెలుసుకుందామా. మరి భక్తులు కోరికలు తీర్చేటువంటి లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వెలిసినటువంటి సో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయమే సో మరి ఈ యొక్క యాదాద్రిగా మనందరం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి యాదగిరిగుట్ట. మరి ఈ యొక్క యాదగిరిగుట్ట హైదరాబాద్లోని భువనగిరి జిల్లాలో మరి ఉండటం జరిగింది. మరి ఈ యొక్క ఆలయం అనేది గుట్టపైన ఉండటం అనేది ఒక ప్రత్యేకమైన విశేషం అనమాట. ఒక కొండ గుహ లాంటి గుహలో లక్ష్మీ నరసింహస్వామి మరి అమ్మవారితో మహాలక్ష్మి అమ్మవారితో సహా కలిసి మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాదవ మహర్షి అయిన చిన్నతనం నుంచి హరిభక్తుడు అవడం వల్ల ఈయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరి గుట్టగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి మరి ఆ యొక్క ప్రదేశంలో చాలా కాలం తపస్సు అయితే చేయడం జరిగింది. మరి అలా తపస్సు చేస్తూ ఉండగా ఒకసారి ఆ యొక్క ప్రదేశానికి ఆహార అన్వేషణ కోసం వచ్చినటువంటి ఒక రాక్షసుడు ఈ యొక్క ఋషిని గురించి చూసి ఆ ఋషిని అయితే తినబోయాడు. కానీ ఆ ఋషి ఆ తపస్సు ప్రభావం వల్ల ఆ ఋషిని ఆ రాక్షసుడు ఏమీ చేయలేకపోయాడు. ఏమన్నా చేద్దామని చెప్పేసి ఆ రాక్షసుడు ఆ ఋషి మీదకి వెళ్ళేసరికి మరి సుదర్శన చక్రం వచ్చి ఆ యొక్క రాక్షసుడిని అయితే చేల్చడం జరిగింది. మరి అప్పుడు ఆ యొక్క సుదర్శన చక్రం యొక్క శక్తిని గ్రహించినటువంటి ఆ యొక్క ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలుగా ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరడం జరిగింది. మరి ఆ సుదర్శనమే అతి కాలంలో అక్కడ వెలవబోచున్న లక్ష్మీ నరసింహ ఆలయ శిఖర షట్కోరణానికి వెలసినటువంటి స్వామి దర్శనానికి వచ్చి భక్తులను సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడంట. మరి అదేవిధంగా మీరు అక్కడ యాదగిరిగుట్టలో చూస్తున్నట్లయితే కనుక సుదర్శన చక్రం యొక్క స్తంభాన్ని మనందరం కూడా చూడొచ్చు. తర్వాత యాదర్శ మహర్షి తన తపస్సును అయితే కొనసాగించారు. ఆయన తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహస్వామి అయితే ప్రత్యక్షం అవడం జరిగింది. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరి గుట్టగాను, ఆ ఋషి పేరు మీదే ప్రసిద్ధి చెంది యాదాద్రిగాను పేరు ప్రతిష్టలు అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ ఋషి తపస్సు చేసినటువంటి ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క స్థలం అనేది ఎంతో గొప్పగా కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఉందని చెప్తారు. అలాగే యాద మహర్షి కోరిక మీద ఆంజనేయ స్వామి యాదగిరి క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కూడా ఉన్నాడని అయితే చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా యాదగిరి గుట్ట కనుక మీరు చూసుకుంటూ ఉంటే కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆ యొక్క తపస్సుకు మెచ్చి ఆ యొక్క ప్రదేశంలో వెలిశాడు. మరొక ప్రదేశానికి ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకులుగా అయితే ఉండడం జరిగింది. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి మరి మరొక చరిత్ర కూడా పురాణాల ప్రకారం అయితే చెప్తూ ఉన్నాయి. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కథ ఏంటంటే కనుక ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భావించాడని మనందరికీ తెలుసు కదా. మరి అటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆవిర్భావం అప్పుడు ఆ యొక్క ఉగ్ర స్వరూపాన్ని మరి ఆ స్తంభం నుంచి చీల్చి వచ్చినటువంటి ఉగ్ర స్వరూపాన్ని శాంతపరచడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అప్పుడు దేవతలందరూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమే స్వామిని శాంతింపజేసిందంట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడంట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండటం వల్ల లోక విరుద్ధమవుతుందని అక్కడికి సమీపంలో ఉన్నటువంటి యాదగిరి గుట్టలో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయలుదేరారు. ఆ లక్ష్మీ సమేతుడే కొండపై గల గుహలో వెలిశారట. ఆయన వెంటే ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడే కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. మరి ఈ విధంగా సేవించూ వచ్చినటువంటి ఈ యొక్క గొప్ప క్షేత్రం
క్షేత్రంగా మనందరం కూడా యాదగిరి గుట్టకని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అయితే రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాలని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడని కూడా చెప్తూ ఉంటారు. ఆ ఆకాశగంగ లోయలోంచి పారి విష్ణు పుష్కరంలో చేరిందంట. మరి ఆ పుష్కరం కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానం చేసిన వారిని, స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయని, ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారని కూడా చెప్తూ ఉంటారు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ళ పాటు ఇక్కడుండి విష్ణు పుష్కరంలో స్నానం చేసి స్వామిని సేవిస్తూ ఉంటారు. అంతేగాక ఎప్పటికీ రోజు రాత్రుల చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరంలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారని కూడా చెప్తూ ఉంటారు. అయితే దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయంట. పాదాలు గుర్తులు కొందరు చూశారంట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనం అని చెప్తూ ఉంటారు. మెట్ల మార్గాన్ని కూడా వెళ్ళే టైంలో మెట్లు మార్గం వెళ్ళే ప్రదేశంలో శివాలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందే స్వయంభూగా వెలిశారని కూడా చెప్తూ ఉంటారనమాట. మరి యొక్క యాదగిరిగుట్ట గురించి చెప్పుకుంటే గనక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖమైన దివ్యక్షేత్రంగా కూడా ఉంది. యాదగిరిగుట్టకు సంబంధించిన కథకు వాల్మీకి రామాయణంలో కూడా ఈ యొక్క యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రస్తావన కూడా వచ్చిందంట. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు హాద ఋషి. అతనినే ఆదర్శి అని కూడా అంటారు. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరికతో పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడే దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాదర్శి మహర్షి స్వామివారికి శాంతమూర్తి రూపంలోనే కొలువై ఉండమని, కొండపై కొలువై ఉండిపోమని కోరారంట. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామిని వేరువేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మహర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నరసింహ రూపాల్లో కూడా దర్శనమిచ్చారు. ఆ ఋషి కోరిక మీదకి ఆ కొండ యాదగిరి ఋషిగా పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్నటువంటి పాత లక్ష్మీ నరసింహస్వామి అని కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే మరి ఈ విధంగా మరి విష్ణు కొండంలో మరి చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ కోసం ఈ యొక్క కోరికలతో లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని కొన్నాళ్ళు ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్థానంలో ఉండి అక్కడ భక్తులకు ఎప్పుడు కూడా ప్రత్యక్షమవుతూ ఉండి మరి ఆ యొక్క స్వామి భక్తుల కోరికలను అయితే తీరుస్తూ ఉంటారంట ఈ యాదగిరిగుట్ట యొక్క క్షేత్రంలోని. మరి యొక్క యాదగిరిగుట్ట గురించి చెప్పాలంటే గనక ఈ యాదగిరిగుట్టని గనక మీరు యొక్క గనక దర్శనం చేసుకుంటే గనక ఎంతో పుణ్యఫలం, అలాగే మరి స్వామివారి యొక్క రూపాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక ఎంతో ఆనందాన్ని అయితే కలిగిస్తూ ఉంటారు ఆ యొక్క మూర్తి. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ అయ్యి ఈ యొక్క యాదగిరి క్షేత్రం ఒక ప్రసిద్ధి చెందినటువంటి తెలంగాణలోని ఒక పెద్ద ప్రముఖ క్షేత్రంగా అయితే నిలవడం జరిగింది. మరి యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క యాదగిరిగుట్ట ఆలయం గురించి చెప్పాలంటే కనుక ఈ ఆలయం చుట్టూ కూడా ఒక గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు. గిరి ప్రదక్షిణ కనుక చేస్తే మరి గ్రహపీడలు, అలాగే మరి శత్రు భయం, అలాగే మరి ఎవరికైనా సరే బాధలు ఇవన్నీ కూడా పోతాయని చెప్తారు. మరి యొక్క గిరి ప్రదక్షిణ అనేది ఎంతో ప్రాముఖ్యతనైతే సంతరించుకుంది ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడిలో. సో మరి యాదగిరిగుట్టని గనక మీరు దర్శించుకున్నట్లయితే ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉండి ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఎల్లప్పుడూ కూడా. ఈ యాదగిరిగుట్టని మీరు కానీ శనివారం కానీ అలాగే మరి బుధవారం కానీ దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి భక్తులు అయితే విశ్వసిస్తూ ఉంటారు. శ్రీహరి భక్తులు అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క భక్తులు అందరూ కూడా యాదాద్రి నిత్యం దర్శించుకుని ఆ స్వామి యొక్క మరి కృపకి పాత్రలు అవుతారు. సో మరి యొక్క యాదగిరిగుట్టని మనం వరంగల్ హైవే మీద ఉంది కాబట్టి ఈ యొక్క యాదగిరిగుట్ట మనం ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకైక క్షేత్రంగా ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఒక నిలయంగా కూడా చెప్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. ఈ స్వామి మరి ఈ యొక్క తపస్సు చేత మరి మెప్పించబడి ఆ యొక్క ప్రదేశంలో వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదనమాట. ఆ ఆలయంలో నిత్యము కూడా వేలాది మంది మరి భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఎంతోమంది బ్రాహ్మణులు నిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామికి అర్చనలు, పూజలు చేస్తూ మరి ఆ స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉంటారు. మరి ఆలయం యొక్క విశేషాలు అన్నీ ఇన్ని కాదు. సో మరి ఈ ఆలయం గురించిన విశేషాలు మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో మరి మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో మరి మా ఛానల్ ఫాలో అయ్యి మా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.